హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇవాళ మనము వీడియో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. వినాయక చతుర్థికి స్టార్ట్ చేసిన, మళ్ళీ వినాయక చతుర్థి వారికి అందరిలాగా ఎండ్ కాకుండా కంటిన్యూ చేస్తున్నా. సో ఇవాళ మా గణపతి మండపాన్ని, ఇంట్లో గణపతి మండపాన్ని ఎలా రెడీ చేస్తున్నా అనేది మీకు చూపిస్తా ఒక 5 minutes లో. సో మీరు కూడా చూసేసి ఇలాంటి డెకరేషన్ మీరు కూడా చేయాలనుకుంటున్నా. నేను అంత ప్రో కాదు, బట్ స్టిల్ కొంచెం బెటర్ చేస్తా. సో మీరు కూడా ఇలాంటివి ఈజీ టిప్స్ ఫాలో అయితే ప్రతి ఇయర్ ఇంత చిన్న ఎక్విప్మెంట్స్ తోటి మీరు కొన్ని ఎక్విప్మెంట్స్ ప్రతి ఇయర్ కొనుక్కోవాలి. సో దట్ ఒకటి పెరుగుతుంది. సో ఈ చిన్న ఎక్విప్మెంట్స్ తోటి మండపం ఎలా తయారాలని చూపిస్తాను. ఫస్ట్ మండపాన్ని చూపిస్తా. ఈ మండపం నా దగ్గర ప్రతి ఇయర్ ఉంటుంది. అంటే ఇది ఏదైతే ఉందో స్టాండ్, దీని మీద అంతా ఇప్పుడైతే సామాన్ ఉంది. ఈ స్టాండ్ కి సెట్ అయ్యేటట్టు, ఒక్క స్టాండ్కి సెట్ అయ్యేటట్టు చేయించిన అనమాట. మళ్ళీ నాకు నవరాత్రికి కూడా అదే యూజ్ వస్తుంది. ట్రబుల్ స్టాండ్ వస్తుంది, రాడ్స్ పెంచుకోవాలి. ఇది డిస్మాంటిల్ అవుతుంది అనమాట. ఇది తీసేయచ్చు. మళ్ళీ ఇట్లా అన్ని 4 corners చేయించిన. ఇవన్నీ రాడ్స్ తీసుకొని సపరేట్ పెట్టచ్చు. ఒక చిన్న ఏమంటారు, ఒక రైస్ బ్యాగ్లో అయితే మొత్తం వచ్చేస్తాయి. ఇవి కూడా 3 పెట్టారనమాట. ఇవి జస్ట్ తీస్తే వచ్చేస్తుంది అనమాట. అంత ఏం పెద్ద వర్కింగ్ కాదు. ఇట్లా డిస్లోకేట్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇట్లా మనం జస్ట్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా 4 edges చేయించిన, ఇటు అటు అటు అటు. మళ్ళీ కింద కూడా ఇవి 4 separate ప్లేట్స్ అనమాట. మనం రాడ్స్ ఇంకా కింద స్టాండ్ సపరేట్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఇగోండి ఎంత గట్టిగా ఉంది చూడండి. ఏం కాదు, జస్ట్ ఫ్లవర్సే కాబట్టి అంతేం ఉండదు. నెక్స్ట్ సెగ్మెంట్ క్లాత్నే నేను బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్ చేశాను. ఇగోండి, ఇది ఉన్న క్లాతే, దీన్ని బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్ చేస్తాను. కార్నర్ చేయించాను అనమాట. ఇక్కడ పెట్టుకుంటే మనకు ఆ రోడ్ ఈ రోడ్ కవర్ అవుతాయి. ఇట్లాంటి 4 ఉన్నాయి. ఇవ్వండి ఇట్లా. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను మళ్ళీ ఇది జస్ట్ ఫిట్ చేసేసి ఇవి 100 rupees పేర్. ఇవి 100 rupeesకి 3 అనమాట. ఇది 100 rupeesకి పేర్. ఇవన్నీ నేను బేగం బజార్లో తీసుకున్నా. జస్ట్ ఇట్లా నార్మల్ సింపుల్గా డెకరేట్ అయితే చేస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే ఈ గ్రాస్ లైట్ అనేది వేస్తా. ఇది 250 rupees ఏమో ఉందన్నమాట తురుబ్ బజార్లో. అది తీసుకున్నా. ఇది పాతది అనమాట. అన్ని పాత, ఒక్కొక్కటి ఈ సంవత్సరానికి ఒకటి యాడ్ చేస్తాను. నేను సంవత్సరానికి 1000 rupees కంటే ఎక్కువ పెట్టా. సో గణపతి డెకరేషన్కి అందరూ ఒకటేసారి 5000 6000 ఖర్చు పెట్టుకోకుండా కొన్ని ఐటమ్స్ తోటి స్టార్ట్ చేయండి. ఈసారి అయితే నేను ఓన్లీ 500 1000 rupees అయితే పెట్టినా. ఇగో ఇది వచ్చేసి, ఇది ఒకటి నేను 500 rupeesలో బేగం బజార్లో తీసుకున్నా. మనం ఎంత అంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కావాలంటే చిన్న చేసుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ కానీ మీదికి ఎలివేషన్ కానీ బాగుంటుంది. సో ఒకసారి చూపిస్తా ఎలా పెట్టాలో. మీద ఒక పందిర్ లాగా ఉంటుంది. ఇగోండి, ఇలా పందిర్లాగా మంచిగా సెట్ అయిపోయింది. ఎక్కువ హార్డ్ వర్క్ ఏం లేదు. నేను వితిన్ ఒక 20 to 30 minutesలో చేసేసాను మొత్తం. ఇది మీరు రెంట్ తీసుకుంటే కనుక 10,000లో రెంట్ తీసుకుంటే కనుక వాళ్ళు డైలీ 200 rupees ఛార్జ్ చేస్తారు. బట్ నేను 600 rupeesలో స్టాండ్ తీసుకున్నా టేబుల్. దానికి కింద ఈ బట్ట వచ్చేసి 250 rupeesలోనే ఉంటుంది అనమాట. డెకరేటివ్ బట్ట. మీరు కావాలంటే పైన చైన్ కూడా చేసుకోవచ్చు. సో ఫైనలీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నేను దీనికోసం చెప్తున్నాను కదా, మీరు కూడా ఒక్కసారి ఒక స్టాండ్ కొనుక్కుంటే రెగ్యులర్గా ఉంటుంది. మళ్ళీ తీసేసి అన్ని డిస్మాంటిల్ చేసేసి అట్లా మీద వేసేవచ్చు. ఏమంత ప్రాబ్లమాటిక్ ఏం లేదు. చూడండి ఇంత నీట్గా సింపుల్గా ఎంత బాగుంది చూడండి అవుట్పుట్. నేను మొత్తం మంచి వీడియో తీసి పెడతాను, బట్ స్టిల్ ఇంకా కాలేదు. ఇది జస్ట్ 1000 rupeesలోనే మనకి మొత్తం సెట్ అయిపోయింది. సో ఏమేమి సెటప్ చేసా అని చూపిస్తా. సో నేను ఫస్ట్ లైట్ ఆన్ చేస్తాను అనమాట, ఏమేమి పెట్టినా అనేది. ఒకటే స్విచ్ కనిపిస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది. డెకరేషన్ వచ్చేసి ఏమేమి పెట్టినానో చూపిస్తా. సో ఇది హ్యాంగింగ్స్, ఇవ్వండి ఈ లైట్స్. ఆల్రెడీ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇవి కర్టెన్స్ అనమాట. మా ఇంట్లో ఉన్న కర్టెన్స్ని నేను యూజ్ చేసిన. విత్ వినాయకుడు 2000లో నాకు అయిపోయింది. ఇవ్వండి దానిలో ఎక్స్ట్రా హ్యాంగింగ్స్ మొగట్ నేను చేసిన. ఇదొకటి. అండ్ మీద నేను బేగం బజార్ నుంచి ఉన్న 500 rupeesది షీట్.
సో ఈ లైట్ ఎందుకు పెట్టినా వెనకాల అంటే గణపతి వెనకాల ఇట్లా వెళ్తూ రావాలని చెప్పేసి ఆ లైట్ పెట్టినాను. ఇదే అనమాట 1000 రూపీస్లో ఫ్రెండ్లీ బడ్జెట్ డెకరేషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ క్లియర్ చేస్తాను. సో ఇంకొకటి ఏంటి అంటే గణపతి కాబట్టి నేను కొంచెం తక్కువ డెకరేషన్లో కంప్లీట్ చేశాను. నవరాత్రిలో చాలా బాగా డెకరేట్ చేశాను. అది మీకు 2-3 డేస్ ముందే నవరాత్రి ముందే ప్రిపరేషన్ వీడియో మొత్తం పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం ఈ ఇయర్ ఏం గణపతి పెడుతున్నామో ఒకసారి నేను రివీల్ చేశాను గణపతిని. గణపతి పప్ప మోరియా. సో ఈ ఇయర్ మా ఇంట్లో గణపతి వచ్చేసి ఇది మొత్తం సోలాపూర్ గణపతి అన్నమాట. సో నేను ఆర్నమెంట్స్ ఏమీ కొనుక్కోలే గణపతికి. నేను ఒక్కసారి ముంబై వెళ్ళినప్పుడు ఒక 500 రూపీస్ ఏమో పెట్టి కొనుక్కున్నా. అవే ఆర్నమెంట్స్ నేను ప్రతిసారి వేస్తాను. సో చెప్పాలి గణపతి పప్పాకి జై. ఇది అనమాట ముక్కుట్. ఇది కూడా నేను ముంబైలోనే కొనుక్కున్నా. నేను చేయించింది ఏమీ లేదు, కొన్న కూడా ఏం కాదు ఇది. సో ఒక్కసారి కొనుక్కుంటే మనకి ఎప్పుడు ప్రతిసారి ఉంటాయి అన్నమాట ఇలాంటివి. నేను చేయించిన అనమాట గణపతి కోసం వెండి మోదక్. సో మీరు డెకరేషన్ కానీ గణపతి అరేంజ్మెంట్స్ అన్ని చూసారు కదా, ఇదే అన్నమాట ఇంట్లో వినాయకుడు సెలబ్రేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్ బై బాయ్.